హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిసేవపై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు యూటీఐకి సంబంధించి అప్డేట్స్ అన్నది నేను చెప్పబోతున్నాను. సో యూటీఐ ఇంతకాలంగా చాలా వరకు ఇబ్బందులు పడుతూ వచ్చారు. యూటీఐలో మీరు చాలామందే ఇబ్బంది పడ్డారు. ఓకే, ఏంటంటే పాన్ కార్డ్ అప్లికేషన్స్ చేయడం, అవి పెండింగ్ ఉండడం. నేను ప్రీవియస్ ఇష్యూస్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు అందులో వచ్చే అప్డేట్ గురించి కూడా నేను ఇప్పుడు ఇన్ఫామ్ చేస్తాను. సో దయచేసి మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెబ్సైట్కి వెళ్తాం, digisevaPay.co.inకి. వెళ్ళిన దాని తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే రీఛార్జ్ అండ్ పాన్ లాగిన్ అని ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన దాని తర్వాత ప్రొసీడ్ అని వస్తుంది కదా, ఇక్కడ లాగిన్ చేసుకోండి. ఇందులో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో, ఇది పాత పోర్టల్ అయితే కాదు, ఇది కంప్లీట్లీ కొత్త పోర్టల్. మీరు ఒక 2 years బ్యాక్ మీరు వాడింది వేరే పోర్టల్, అది ఇది కాదు. దాని సపోర్ట్ ఆపేసాం, ఆ పేజ్ కూడా లేదు ఇప్పుడు. ఓకే, దీన్ని మనం కొత్తగా ఇచ్చాం. అది ఎప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసాం. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ సైన్అప్ చేసుకోండి. ఎవరైతే చేసుకోలేదో వాళ్ళకి చెప్తున్నాను, సైన్అప్ చేసుకోండి. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. ఓకే, డీటెయిల్స్ అన్నీ ఇచ్చి పేమెంట్ క్లిక్ చేస్తే ఐడి జనరేట్ అయిపోతుంది. ఎటువంటి పేమెంట్ అడగదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, ఇది అయిపోయిన దాని తర్వాత మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ సెండ్ అవ్వలేదని వస్తుంది. నాకు తెలిసి ఏ మెసేజ్ రాదు, ఎంటీ స్క్రీన్ ఏదో ఒకటి వస్తుంది. ఐడి జనరేట్ అయిపోయినట్టే. బ్యాక్ రండి, బ్యాక్ వచ్చి ఇక్కడ లాగిన్ క్లిక్ చేయండి. మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ తెలియనప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఒక ఆప్షన్ ఉంది. మీకు పాస్వర్డ్ తెలియదు కాబట్టి దీంట్లో క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ కొడితే ఓటీపీ అన్నది మీ యొక్క ఈమెయిల్ ఐడికి వెళ్తుంది. అక్కడి నుంచి మీరు ఆ కొత్త పాస్వర్డ్తో లాగిన్ చేసుకోవాలి. ఇక్కడ లాగిన్ చేసుకుంటారు. లాగిన్ చేసుకున్న దాని తర్వాత ఓకే, ఓటీపీతో లాగిన్ అవుతారు. లాగిన్ అయిన దాని తర్వాత మీకు ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇన్ని ఆప్షన్స్లో నేను ఇప్పుడు యూటీఐకి సంబంధించి చెప్తున్నాను. ఓకే, యూటీఐ, ఇక్కడ యూటీఐ రీవ్యాంప్ అని ఉంది, యూటీఐ ఈ వాలెట్ అని ఉంది. ఓకే, మీరు ఈ వాలెట్ సిస్టమ్ని వాడకూడదు. ఓకే, ఇది ఇంకా ప్రాసెస్లోనే ఉంది. దీంట్లో ఎటువంటి అప్లికేషన్స్ చేసినా ప్రజెంట్ యూటీఐ వాళ్ళు ఎటువంటి సపోర్ట్ అయితే మీకు అందించరు. ఏది చేయాలనుకున్నా యూటీఐ రీవ్యాంప్లోనే చేయాలి. ఓకే, యూటీఐ రీవ్యాంప్ సర్వసాధారణంగా అందరికీ అవైలబుల్గా ఉండదు. ఓకే, సో యూటీఐ రీవ్యాంప్ మీకు స్టార్టింగ్లో ఇక్కడ ప్రాసెసింగ్ అని చూపిస్తుంది. ప్రాసెసింగ్ అని చూపించినప్పుడు అది నాకు రిక్వెస్ట్ పెట్టండి. ఇందులో ఏంటంటే మీకు ఫస్ట్ గమనించుకోవాల్సిన విషయం, దీన్ని ఎవరికి వెంటనే ఇవ్వరు. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అన్నది మ్యాండేటరీ. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ లేకుండా దీన్ని మీరు రిక్వెస్ట్ పెట్టుకోవడానికి అవ్వదు. అలాగే దీంట్లో మినిమం అప్లికేషన్స్ అన్నవి మీరు చేయాలి. అప్లికేషన్స్ మినిమం మీరు ప్రాసెస్ చేయకపోతే దీన్ని మళ్ళీ బ్లాక్ చేసేస్తారు. అదొకటి క్లియర్గా గుర్తుంచుకోండి. ఇది కూపన్ బేస్ సిస్టమ్. మీ వాలెట్లో డబ్బులు ఉంటాయి, ఇక్కడ ఐడి ఉంటుంది, కూపన్స్ ఎన్ని కావాలో చేస్తారు. కూపన్ టైప్ ఫిజికల్గా కూపన్ కొనుక్కుంటారు, కూపన్లు ఎన్ని కావాలని కొనుక్కుంటారు, పర్చేస్ చేసుకుంటారు. 1 to 4 hours లోపు అవి యాడ్ అవుతాయి. ఓకే, ఇది కూపన్ సిస్టమ్. ఇంతకుముందు మనం ప్రీవియస్గా వాడిన సిస్టమ్ ఇది. ఇప్పుడైతే అందరికీ ఇవ్వట్లేదు, కొంతమందికి లిమిటెడ్గానే ఇస్తున్నారు యూటీఐ వాళ్ళు. ఇంతకుముందు అయితే మనం ఎన్ని రిక్వెస్ట్లు పెట్టుకుంటే అన్ని వచ్చేవి, ఇప్పుడు అలా కాదు, చాలా లిమిటెడ్గా ఇస్తారు. సో పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మీది వెరిఫై అయిపోయిన దాని తర్వాత మీ ఏరియా క్లియర్ ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఐడి అన్నది ఇస్తారు, అప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటాయి స్టార్టింగ్ యూజర్స్కి. ఇక్కడ క్లిక్ హియర్ చేస్తారు. ఈ యూజర్ ఐడి మొత్తం ఈ చివరి నుంచి ఈ చివరి వరకు కాపీ చేసుకొని ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. ఇచ్చి క్యాప్చా ఇచ్చి లాగిన్ చేస్తారు. ఓకే, సబ్మిట్ కొడతారు. సబ్మిట్ కొట్టిన దాని తర్వాత ఓల్డ్ పాస్వర్డ్ అంటుంది. ఓల్డ్ పాస్వర్డ్ అంటే ఇప్పుడు దేంతో చేశారు, ఈ పైన ఉన్న యూజర్ ఐడియే ఓల్డ్ పాస్వర్డ్, అది కాపీ చేసి పేస్ట్ చేస్తారు. కొత్త పాస్వర్డ్ పెట్టుకోమంటారు.
కొత్త పాస్వర్డ్ ఎగ్జాంపుల్ మీకు పెట్టాను చూడండి, క్యాపిటల్ లెటరు, స్మాల్ లెటరు, నెంబర్స్ ఇవన్నీ ఉండాలి. ఓకే, ఈ స్పెషల్ క్యారెక్టర్ ఇవన్నీ ఉండాలి. దీని తర్వాత అది ఇచ్చి సబ్మిట్ చేస్తే పాస్వర్డ్ చేంజ్ అయిపోద్ది. మళ్ళీ అప్పుడు కొత్త పాస్వర్డ్, ఓకే, యూజర్ ఐడి కొత్త పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేస్తారు. లాగిన్ చేసాక ఇక్కడ ఈమెయిల్కి వెరిఫికేషన్ వెళ్తుంది. ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. ఈమెయిల్ వెరిఫికేషన్ అయిపోతే ఇక్కడ మీ డీటెయిల్స్ అడుగుతుంది. ఓకే, మీ పేరు, మీ కాంటాక్ట్ పర్సన్ అంటే మీ పేరే వస్తుంది, ఇంకెవరి పేరు ఇవ్వద్దు. అడ్రస్ లైన్, డోర్ నెంబర్ ఇస్తారు, వీధి పేరు ఇస్తారు, ఊరు పేరు ఇస్తారు, ఇంకేమైనా డిస్ట్రిక్ట్ పేరు ఇవన్నీ కావాలంటే ఇస్తారు. లొకేషన్, ఎక్కడి నుంచి చేస్తారు, స్టేటు, డిస్ట్రిక్టు, పిన్ కోడ్, పాన్ కార్డ్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు. సెక్యూరిటీ క్వశ్చన్, ఓకే, సెక్యూరిటీ క్వశ్చన్ అంటే ఇక్కడ చూసుకోండి, మీరు ఫస్ట్ ఏ కంపెనీకి వర్క్ చేశారు, అక్కడ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఉంటుంది. ఓకే, ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ ఏ క్వశ్చన్ అయితే మీకు ఈజీగా ఉంటుందో దానికి తగ్గ ఆన్సర్ రాసుకొని కిందన చెప్పాను కదా, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. ఫస్ట్ మీ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు నేను అది అప్లై చేయగలను. అప్లై చేశాక అది యాక్సెప్ట్ అయితే అప్పుడు మీకు ఐడి వస్తుంది, లేకపోతే రాదు. యూటీఐ గుర్తుంచుకోండి. ఓకే, పాన్ కార్డ్ నీట్గా స్కాన్ చేసిన ఫోటో, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా నీట్గా స్కాన్ చేసింది అప్లోడ్ చేస్తారు, డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన దాని తర్వాత. ఓకే, పీడిఎఫ్గా అప్లోడ్ చేసి, పోలీస్ వెరిఫికేషన్ రీసెంట్ది అయ్యి ఉండాలి. ఎప్పుడో 2 సంవత్సరాల ముందు, సంవత్సరం ముందుది పనిచేయదు. రీసెంట్ 6 months లోపు తీసుకుందైతే మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇదంతా పెట్టేసి సబ్మిట్ కొడతాం. సబ్మిట్ కొట్టిన దాని తర్వాత ప్రొఫైల్ అప్డేటెడ్ అని వస్తుంది. ఇక్కడ పైన చూడండి, మీరు ఆప్షన్లు వస్తాయి. న్యూ పాన్ కార్డు, కరెక్షన్ పాన్ కార్డు, ఫారెన్ పాన్ కార్డు. ఇక్కడ పాన్ ఆధార్ లింక్ అని ఉంది. అంటే ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో మీరు పేమెంట్ చేసేస్తే రిసిప్ట్ని, అది మీరు ఒక పాన్ సెంటర్ మీ దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయారు కాబట్టి ఆ చలాన్ నెంబరు, ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి కస్టమర్తో తంబే ఇస్తే ఆధారు పాను లింక్ అవుతుంది. అంతే తప్పగానే వాళ్ళు ఆధారు పాను తీసుకొచ్చారు, ఏ పేమెంట్ లేకుండా లింక్ చేద్దామంటే అవ్వదు. నెక్స్ట్, ఇంతకుముందు యూటీఐలో ఎలాంటి ప్రాసెస్ అయితే చేస్తూ వచ్చారో న్యూ పాన్, అర్థమైందా? సేమ్ అవే ఆప్షన్స్ ఉంటాయి, అవే డేటా ఫిల్లింగ్ ఉంటుంది, ఇంకే డిఫరెంట్ ఉండదు. ఇది కూడా త్వరలోనే నేను నెక్స్ట్ వీడియో అన్నది లాంచ్ చేస్తాను. ఇక్కడ బేసిక్ అండర్స్టాండింగ్ మీకు యూటీఐ ఎవరికి వస్తుంది, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవాలి. మినిమం ఒక 10 పాన్ కార్డ్స్ అప్లై చేసుకోవాలి ప్రతి మంత్. ఆ మినిమం కోటా మెయింటైన్ చేయకపోతే మీకు యూటీఐలో ఈ ఆప్షన్ అన్నది పనిచేయదు. రీవ్యాంప్ వాడకూడదు, రీవ్యాంప్ వాడాలి, ఈ వాలెట్ సిస్టమ్ వాడకూడదు. ఈ వాలెట్ సిస్టమ్ వాడారు అంటే దానికి సపోర్ట్ ఇవ్వం. ఓకే, అది ఫ్యూచర్లో అప్డేట్ వచ్చిన దాని తర్వాత మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాను, అప్పుడు మాత్రమే వాడాలి, దానికన్నా ముందు వాడకూడదు. ఓకేనా? లేదు ఇదంతా కాదు, పోలీస్ వెరిఫికేషన్ అదేమీ లేదు అనుకుంటే నీట్గా ఎన్ఎస్డిఎల్ ఉంది, ఎన్ఎస్డిఎల్లో వాడుకోండి, దానికి ఎటువంటివి ఏమీ అప్లోడ్ చేయక్కర్లేదు. ఓకే, ఇది యూటీఐకి సంబంధించిన అప్డేట్.